పెళ్లైన 10 రోజులకే ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. నిన్న రాత్రి తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి ఆయనను తరలించగా బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ ఏర్పడింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స అందించారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్యంపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేతతో మంత్రి లోకేష్ ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇక మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను మంత్రి నారా లోకేష్ కోరారు. కాగా నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోగ్యంపై మణిపాల్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేత గారిని ఫోన్ లో పరామర్శించాను. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. ఇక మణిపాల్ వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను అని ట్వీట్ చేశారు లోకేష్. ఇక పెళ్లైన 10 రోజులకే ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. నిన్న రాత్రి తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి ఆయనను తరలించగా బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ ఏర్పడింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స అందించారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్యంపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. అయితే బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేతతో మంత్రి లోకేష్ ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను మంత్రి నారా లోకేష్ కోరారు. కాగా నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోగ్యంపై మణిపాల్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నారా లోకేష్ చేసిన ట్వీట్ కు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ కి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేత గారిని ఫోన్ లో పరామర్శించాను. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కూడా భరోసా ఇచ్చాను అంటూ ట్వీట్ చేశారు. మణిపాల్ వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను అని ట్వీట్ చేశారు లోకేష్.